ఏం జరిగింది? ఎందుకు ఇలా అందరూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు? ప్రజలందరి ముఖాల్లో ఏమిటి విషాద ఛాయలు? ఏ ఒక్కరి హృదయంలో సంతోషం జాడ కూడా లేదు. నీడలా వెంటాడే దుఃఖం ఏదో మరణ వార్తను అందించదు కదా. లక్షలాది ప్రజల్లో సువార్త జ్యోతిని వెలిగించి, నా దీపం యేసయ్యా నీవే వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపం అనే అద్భుతమైన గీతం ద్వారా ఎన్నో జీవితాలలో ఆధ్యాత్మిక తలరాతలు మార్చిన మా బ్రదర్ యేసన్న గారు ప్రభువులో నిద్రించలేదు కదా. మన ఇంటి పెద్ద మనిషి ఏంటంటే మన సంఘానికి పెద్ద మనిషి యేసన్న గారిని పోగొట్టుకున్నప్పుడు మనందరి సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించారా? మనం ఊహించామా? మనం ఆలోచించామా? అసలు ఎవరి ఆలోచనలు కూడా లేదు. సరే యేసన్న గారికి ఏదైనా అయితే ఏంటో అని థింకింగ్ థాట్ కూడా చాలా మందికి లేదు. ఎవరో మూర్ఖులు ఆలోచించుంటారేమో తప్ప దాదాపు మనకి ఎవరికి థాట్లో థింకింగ్ కూడా లేదు. సడన్ గా ఇంటికి పెద్ద మనిషి, సంస్థకు ఒక పెద్ద మనిషి మనకి ఎన్నో విషయాలు బుద్ధి చెప్పి అన్నీ ఉండొచ్చండి. ఇప్పుడు మనకు అన్నీ జరుగుతుండొచ్చు, కానీ మన బాధలు ఉన్నప్పుడు ఫ్రెండ్ అని అంటూ ఉంటారు. మనకి ఏదైనా బాధలో ఉన్నప్పుడు, మనం ఎక్కడైనా తడబడినప్పుడు అట్లా కాదురా ఇట్లా కాదురా అని చెప్పి బుద్ధి చెప్పడం ఒక పెద్ద మనిషి చేసింది. మనకి బాధపడుతున్నాడు, ఏం కాదులేరా అంత మంచి జరుగుతుంది అని ధైర్యం చెప్పడానికి ఒక పెద్ద దిక్కు. మనం ఏం తప్పిరై అట్లా కాదు ఇష్టం అని చెప్పి గద్దించి బుద్ధి చెప్పడానికి ఒక పెద్ద దిక్కు. పెద్ద దిక్కు లేకపోతే అది ఎంత లోటండి. మనం ఎంత సేవన చేయొచ్చు, ఎంత పరుగులు ఏదైనా చేయొచ్చు. సరిగ్గా 8 గంటలకి ఆయన తుది శ్వాస విడిచిపెట్టేసి మహిమా ప్రవేశము అనేది నేను ఊహిస్తాను. ఎంతో ఘనంగా, ఎంతో వైభవంగా, ఇంకా ఆడంబరాలతో ఆయన మహిమ ప్రవేశం ఉంటుంది అని నేను తలస్తాను. ఈ లోకంలో ఆయన కన్ను ముయ్యగానే దేవదూతలు వచ్చి బోరలు ఊదుతూ ప్రతిగానాలు చేస్తూ ఆడంబరాలతో ఆయనను పరలోకానికి తీసుకుని వెళ్ళి ఉంటారు, విశ్రాంతులకు తీసుకుని వెళ్ళి ఉంటారు. ఎందుకంటే ఈ లోకంలో జీవించిన దినములలో ఆయన ఎప్పుడు ఘనతలు కోరుకోలేదు. ఈ లోకంలో జీవించిన రోజుల్లో ఎప్పుడు ఆయన సన్మానాలు కోరుకోలేదు. నాకు తెలుసు, నేను ఆయనతో తిరిగినాను, ఆయన పాద పరిచర్య చేశాను. యేసన్న గారి గురించి ఒక మాట విన్నాను నేను. యేసన్న గారి గురించి బాగా కిడ్నీలు ఎఫెక్ట్ అయిపోయి, లివర్ డ్యామేజ్ అయిపోయి, మరణ పడకలోకి వెళ్ళిపోయి, స్వాధీనం కోల్పోయిన పరిస్థితుల్లో ఆయన అలాగా పండుకొని శరీరం అంతా శుష్కించిపోయి, మీకు అందరూ తెలుసుగా, యేసన్న గారు తెలుసు కదా. అలా ఉన్న స్థితిలో సహోదరులు ఆయన దగ్గరలో పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు, దైవజనుడికి దగ్గరలో. అప్పటికి దగ్గరగా 58, 59, 60 దగ్గర వచ్చినాయి. ఆ బెడ్ మీద పండుకొని సడన్గా అట్లా మేలుకొని పట పళ్ళు కొరుకుతాడంట ఆయన. పట పళ్ళు కొరికి, నా కొరకు యేసయ్యను అడగండి రా, ఒక్క అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి కదిలిస్తారా మొత్తాన్ని అన్నాడు. ఒక్క అవకాశం ఇస్తే మళ్ళొక్కసారి కదిలిస్తారా మొత్తాన్ని, ఒక్క ఛాన్స్ అడగండి రా అనేవాడు. పళ్ళు కొరుకుతా, సైతానుగాడు ఆట గట్టించాలరా, ఒక్క అవకాశం ఇవ్వనండి రా, ఇంకా అనేక మందిని లాగుతారా బయటికి వాడి చేతుల్లోంచి. ఒక దైవజనుడికి ఉండాల్సిన రోషం అది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులకి, ఆర్థిక ఇబ్బందులకి, ఎదురు దెబ్బలకి జడిసి కృంగిపోయి దిగజారి పోరాదు. ప్రతి ఓటమిని, ప్రతి అపజయాన్ని, ప్రతి ఆవేదనని ఒక సోపానంలాగా మార్చుకుని రేగాలి. అది దేవుని జాతి లక్షణం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు తెలియలే, నేను ఆయన దగ్గర
ఉండి పరిచర్య చేసిన అనుభవం నాకు లేదు. పరిచర్య చేసిన అనుభవం కలిగిన వాళ్ళు దైవజనుడి గురించి ఆ మాట చెప్పారు. ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదమే కదా, అవునా? అన్నిళ్ళ మధ్యలో నడిపించాడు. ఆ పూటకి అంత ఆహారం లేని పరిస్థితిలో నన్ను నడిపించాడు. రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో పేపర్ పరుచుకొని పడుకునే స్థితిలో నన్ను నడిపించాడు. ఒంటి మీద బట్టలు ఉతుక్కొని కట్టుకొని ప్రార్థన మందిరానికి పోయేంత స్థితిలో ఆ నదిలో ఉతుక్కొని సబ్బు లేకపోతే అక్కడ ఉతుక్కున్న వాళ్ళందరూ పడేసి ఉంటారు ఇంత మొక్కలు, అవన్నీ తీసి ఎంత ముద్ద చేసి నా బట్టలు ఉతుక్కొని శుభ్రంగాను ఆరబెట్టి ధరించి అప్పుడు మీటింగ్లో పోయి వాక్యం చెప్పిన స్థితి నాకు తెలుసు. ఆయన నడిపించిన లోతైన మార్గం. ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఉన్న వ్యక్తినైనా నేను ధైర్యపరచగలను, ఆలోచన చెప్పగలను, వాళ్ళని కౌన్సిలింగ్ చేయగలను, వాళ్ళకి విషయాలు చెప్పి వాళ్ళని ఆధ్యాత్మిక లోతు నడిపించగలిగిన స్థితికి దేవుడు నన్ను నడిపించంటే ఆయన ముందు నన్ను నడిపించిన ఆ మార్గాలలో ఉన్న ఆ యొక్క శక్తి ఈ రోజున నన్ను ఈ విధంగా నడిపిస్తున్న సంగతి. ఆ సేవకులు నాతో మాట్లాడుతూ, నువ్వు మా పట్టణానికి వచ్చావుగా, మీటింగ్స్ పెట్టావుగా, చాలా మంది జనం వచ్చారు. అప్పుడు నేను అన్నాను, మీకు ఎలా తెలిసిందే అని అడిగాను. నేను వచ్చాగా, మీరు వచ్చారా? మరి వస్తే కలిస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా. చక్కగా మీటింగ్ జరుగుతుంది, చక్కగా వాక్య పరిచర్య చేస్తున్నావు. నేను వచ్చి మళ్ళీ హడావిడి చేయటం నాకు ఇష్టం లేక మీటింగ్ చివర ఒక ఆటోలో కూర్చున్నా. గొప్ప దైవజనులై ఉండి మీరు ఆటోలో కూర్చోవడం ఏమిటి? కూర్చోవడమే కాదు, ఆటోలోనే వచ్చా. ఎందుకు ఆటోలో వచ్చారు మీరు? ఆ మీటింగ్ నా కారులో వస్తే అక్కడున్న వాళ్ళు నన్ను గుర్తుపట్టి నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడాలనో, కలవాలనో, ప్రార్థన చేయించుకోవాలనో, వాళ్ళు అక్కడ గుమ్ముగొట్టడం బాగుండదని చెప్పి నీ వాక్యం అంతా విన్నా. చాలా సంతోషించి ప్రార్థన చేసి వచ్చేసా. నాకెంత ఆశ్చర్యం అనిపించిందో. ఒక గొప్ప దైవజనుడై ఉండి కూడా ఆయన కనపరిచినటువంటి పరిపక్వతను చూడండి. ఆ మీటింగ్ లో ముందుకొచ్చి ముందు సీట్ లో కూర్చోవాలని ఆశగానే ఆలోచనగానే లేకుండా ఎక్కడో వెనకాల ఆటోలో కూర్చొని కాసేపు వెళ్లి వాక్యం విందాం, ప్రార్థన చేద్దాం, ఆశీర్వదించుద్దాం అనే ఉద్దేశం నన్ను బహుగా ఆశ్చర్యపరిచింది, ఆశీర్వదించింది. ఆ గొప్ప దైవజనుడి పేరు బ్రదర్ యేసన్న గారు. దేవుని సేవ కొరకు ప్రయాసపడటం అంటే యేసన్న గారి పేరు తప్ప ఇంకొక పేరు మనకి వినపడదు. ఒక నెలకి 30 రోజులుంటే ప్రారంభ సేవ అంతా తక్కువ అంటే 25 నుంచి 26 హోల్నర్ పేర్లు చేసేవాడట. నెలకి 25-26 హోల్నర్ పేర్లు. ఉదయం శ్రీకాకుళంలో మీటింగ్ ఉందని రాత్రి నెల్లూరులో సభ ముగించుకుని ఆ స్కార్పియోలో నైట్ అంతా ప్రయాణమే. ఎక్కడ నెల్లూరు, ఎక్కడ శ్రీకాకుళం. నలిగిపోయాడు మనిషి, అరిగిపోయాడు. ఒక రకంగా చెప్పాలంటే తిరగటమే, కష్టపడటమే. మాకు పెద్దగా దగ్గర అనుభవాలు ఏమీ లేకపోయినా, దూరంగా జనాల్లో ఉండి చూసిన వాళ్ళమైనా వారి ప్రయాసను బట్టి మేము దేవుణ్ణి గణపరుస్తూ ఎన్నో నేర్చుకునే వాళ్ళం. నేను స్టూడెంట్ లైఫ్లో ఉండగానే ఒకడు విమర్శ చేస్తే వాడిని కొట్టాను. నేను ఒక్కటేసాను డెప్ప మీద పెట్టి, ఎవరు మీరా తెలిసి తెలియకుండా మాట్లాడబాకని. మా కాలేజీలో ఆయన గొప్ప సేవకుడు కానీ పగల కోటాలకు రాడు, రాత్రే వస్తాడంట. పగల కోటాలు రాకూడదా అని నెత్తి మీద ఒకటేసాను, నోరు మూసుకోరా అని. ఎందుకు తెలుసా? రాత్రి సభ 10కి, 10:30కి, 11కి అయితే ఆ సమయంలో నిలబడి వ్యక్తిగత ప్రార్థనలు మొదలు పెడితే ఎన్ని వేల మంది వచ్చినా ఇద్దరికి ఒకసారి కూడా ఇప్పుడు ప్రార్థన చేశారు కదా ఆయన. ఒకరి తర్వాత ఒకరికి తెల్లవారి 4, 5, 6 అయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి. రాత్రి 7